హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ అన్నని మళ్ళీ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు భయ్యా. దేనివల్ల అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అదే కాకుండా అల్లు అర్జున్ మళ్ళీ కేసులో వెళ్తాడా, జైలుకి వెళ్తాడా అట డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అదే కాకుండా అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ భారీ కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది భయ్యా. అసలు దేనివల్ల వసూలు చేస్తుంది అనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్యా. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అన్నని మళ్ళీ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారంట భయ్యా. దేనివల్ల అరెస్ట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అన్న 7 అవర్స్ అయితే ఉన్నారు జైల్లో. అయితే అల్లు అర్జున్ అని ఒక లాయర్ అయితే తీసుకొచ్చారు భయ్యా. ఆయన చాలా ఫేమస్ లాయర్ అంట. పోలీసులది తప్పు, అల్లు అర్జున్‌ది కాదు అననమాట. ఆయన అర్జున్‌ని బయటకైతే తీసుకొచ్చారు. ఏంటంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అని ముందుగానే అనౌన్స్ చేశారు. అది సంధ్య థియేటర్ వాళ్ళు చూసుకోవాలి. అదే కాకుండా పోలీసులు కూడా చూసుకోవాలి. కానీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. అదే కాకుండా అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పినాక కూడా పోలీసులు ఎక్కువ మందిని అంటే ఎక్కువ సోర్స్‌ని పంపియలేదు. దాని కారణంగా అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది అని ఆయనైతే వాదించడం వల్ల అల్లు అర్జున్ అన్న బయటకైతే వచ్చాడు భయ్యా. అయితే ఇప్పుడు పోలీసులు ఏమని చెప్తున్నారు అంటే సంధ్య థియేటర్‌కి వాళ్ళు మేము ముందుగానే చెప్పాం. అంటే సంధ్య థియేటర్ వాళ్ళకి అల్లు అర్జున్ వస్తాడని తెలుసు. అదే సంధ్య థియేటర్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే పోలీసులు వాళ్ళకైతే ఒక నోటీస్ అయితే పంపించారంట. ఏంటి ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడు, మాకు సోర్స్ ఎక్కువ పంపియండి అని. అయితే సంధ్య థియేటర్ వాళ్ళు ఈ రకంగా చెప్పారంట భయ్యా. అయిన పోలీసులు ఎక్కువ మందిని ఎందుకు పంపియలేదు అంటే పోలీసులు కూడా ఒక నోటీస్ అయితే ఇచ్చారంట సంధ్య థియేటర్ వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు మా దగ్గర అంత సోర్స్ లేదు. దానివల్ల అల్లు అర్జున్‌ని కొద్దిగా ఆపండి అని వాళ్ళైతే చెప్పారంట భయ్యా. అయినా సరే సంధ్య థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ అన్ననైతే ఆపలేదు. దాని కారణంగా అక్కడ ఆ రకంగా అనమాట తొక్కిసలాట అయితే జరిగింది. దానివల్ల ఒక పర్సన్ అయితే మరణించారు. ఆ పర్సన్ కొడుకు కూడా చాలా మరణించే స్థాయిలోనే ఉన్నాడంట. అంటే అటు ఇటుగా ఉన్నాడంట. అయితే ఈ రకంగా సంధ్య థియేటర్ వాళ్ళు మరియు అల్లు అర్జున్ లాయర్ ఏం చెప్తున్నారు అంటే పోలీసోళ్ళది తప్పు అని చెప్తున్నారు. అయితే పోలీసోళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది మొత్తం మేము చెప్పినా సరే వీళ్ళు మాట వినలేదు. దానివల్ల ఇక్కడ ఇంత విధ్వంసం అయితే జరిగింది. అయితే మేము ముందుగానే చెప్పినా వీళ్ళైతే మాట వినలేదు అని పోలీసు వాళ్ళైతే చెప్తున్నారు భయ్యా. అయితే మా మాట వినుంటే ఒక పర్సన్ మరణించేవాళ్ళు కాదు పోలీసులు వాళ్ళైతే చెప్తున్నారు భయ్యా. ఈ రకంగా అయితే జరిగింది. అయితే ఇప్పుడు 'పుష్ప 2' మూవీ ఏ రకంగా కలెక్షన్ గ్రాస్ అయింది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల అనమాట అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీకి భారీ క్రేజ్ అయితే వచ్చింది భయ్యా. అసలు అల్లు అర్జున్ అని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే కాకుండా చాలామంది భయ్యా అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ కలవాలనుకున్నారు భయ్యా. అయితే నాగబాబు గారు వెళ్ళి కలిశారు. అదే కాకుండా చిరంజీవి గారు వచ్చి కలిశారు. అలాగే చిరంజీవి గారి ఇంటికి మన అల్లు అర్జున్ అయితే వెళ్ళాడు. ఈ రకంగా అనమాట వీళ్ళ ఫ్యామిలీ మధ్య అయితే మంచి బాండింగ్ అయితే ఎప్పటి నుండో ఉంది, మళ్ళీ ఏర్పడింది. అయితే వీళ్ళ ఫ్యాన్స్ కూడా చూశారు భయ్యా. అదే కాకుండా పోలీసులు అల్లు అర్జున్ అనే అరెస్ట్ చేశారు భయ్యా. దానివల్ల ఈ మూవీ ఇంకా 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 ఎందువల్ల అరెస్ట్ చేశారు అని చాలామంది అనమాట అల్లు అర్జున్ ఈ 'పుష్ప 2' మూవీలో ఏదో తప్పు చేశాడు. దానివల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అదే కాకుండా పోలీసు మీద అనమాట అల్లు అర్జున్ అంటే మూవీలో శకావసార్ అంటే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు అక్కడైతే పాస్ పోశారు. దానివల్ల కేసు వేశారా అని చాలామంది అనమాట ఈ మూవీలో ఏముంది అని అనమాట వెళ్ళారు భయ్యా. దానివల్ల అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ భారీ కలెక్షన్ అయితే వసూలు చేస్తుంది. అయితే ఇప్పుడు దాకా 1409 కోట్లని పోస్టర్ అయితే వేశారు. అయితే ఈ రోజుతో అనమాట దాదాపు 1500 కోట్లు వసూలు చేసి ఉంటుంది భయ్యా. రోజుకు 100 కోట్లు ఖచ్చితంగా వసూలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ ఒక కొత్త రకమైన రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇదైతే మనమైతే ఎవరు ఊహించుకోలేము. అలాంటి రికార్డ్ అనమాట. ఏంటంటే ఉంటూ ఉంటూ ఎవరిదైనా తగ్గుతుంది. కానీ అల్లు అర్జున్ అనేది ఇంకా పెరుగుతుంది. పోలీసులు ముఖ్యంగా హెల్ప్ చేశారు. అదే కాకుండా డైరెక్టర్ సుకుమార్ గారి రేటింగ్ కూడా చాలా బాగుంది. అయితే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అలాంటి పర్ఫార్మెన్స్‌తో అయితే అల్లు అర్జున్ దిగాడు. దానివల్ల ఈ మూవీకి ఈ రకమైన కలెక్షన్ అయితే క్రాస్ అయిపోయా. అయితే పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల అల్లు అర్జున్‌కి ప్లస్ అయింది. అలాగే మైనస్ అయింది. అదే కాకుండా అల్లు అర్జున్ మళ్ళీ కేసులో వెళ్తాడు అని చాలామంది అయితే చెప్తున్నారు భయ్యా. ఎందుకంటే అల్లు అర్జున్‌కి మేము చెప్పిన మాట వినలేదు అని చాలామంది అయితే అంటే చాలామంది పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసులా అల్లు అర్జునా అనేది మనమైతే చెప్పలేము. ఎందుకంటే ఎవరి దగ్గర తప్పు ఉంటే వాళ్ళే వెళ్తారనమాట. అయితే ఈ రకంగా అయితే జరుగుతుంది భయ్యా. అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ తగ్గేదేలే అన్నట్టు అనమాట కలెక్షన్ అయితే వసూలు చేసింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్‌కి పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల భారీ కలెక్షన్ అయితే వసూలు చేశాడు. ఇదైతే పక్కా. అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ చూడు నా ఫ్రెండ్స్ చాలా ఇన్వైట్ చేశారనమాట. అందుకని నా ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి కదా.